Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about the Gradestone phase 1. Already I have explained about that. In this, two characters will be there. So the mother and the little bat. So in that he is explained. The mother is the said, see, if an old prophecy is nothing but statement that tells what will happen in the future. అంటే ఫ్యూచర్ లో ఎలాంటి జరుగుతుందని ముందుగానే చెప్పడం. సో ఇక చూడండి, షుడ్ కమ్ టు పాస్ ఆన్సర్డ్ హీస్ మదర్. సో వాళ్ళ మదర్ అడుగుతుంది, ఏమని చెప్తుందంటే లిటిల్ బాయ్ కి, వి మే సీ ఏ మ్యాన్ సమ్ టైమ్, అంటే కొన్నిసార్లు మనం ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ లో ఒక మనిషిని చూడొచ్చు. అలాగే సో విత్ ఎగ్జాక్ట్లీ సచ్ ఎ ఫేస్ హ్యాస్ దట్, బట్ అలాంటి ఫేస్ ఉందా అనేసి అయితే మనకు అది ఇంతవరకు తెలియదు. సో వాట్ ప్రొఫెన్సీ డూ మీన్ డియర్ మదర్. సో ఇక్కడ అబ్బాయి అడుగుతున్నాడు, అంటే నువ్వు ఎలాంటి ప్రొఫెన్సీ గురించి చెప్తావు, ఏ విధంగా అనేసి అడిగినప్పుడు చూడండి, ఎగ్జీలర్లీ ఇంక్వైర్డ్ ఎనర్స్ట్. ఇంకోటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇట్, అంటే ప్లీజ్ నాకు దాని గురించి చెప్పొచ్చు కదా, అసలు ఏంటి అనేసి నువ్వు నాకు చెప్పొచ్చు కదా అనేసి ఇక్కడ అడగడం అనేది స్టార్ట్ అయింది. సో హీస్ మదర్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ దట్ హర్ ఓన్ మదర్ హ్యాడ్ టోల్డ్ హర్. సో హీస్ మదర్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ దట్ హర్ ఓన్ మదర్ హ్యాడ్ టోల్డ్ హర్. అంటే ఆమె చెప్తుంది, నాకు మా మమ్మీ చెప్పింది ఈ స్టోరీ. సో ఆ స్టోరీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటంటే వెన్ షీ హర్సెల్ఫ్ వాజ్ యంగర్ దాన్ లిటిల్ అర్నెస్ట్, అంటే నేను మీకంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు నా వయసులో. సో ద థాట్ ఆర్ సమ్ ఫ్యూచర్ డే, సో ఎ చైల్డ్ షుడ్ బి బోర్న్. A child should be born near here, who was destined to become the greatest and the noblest person of his time, whose face in manhood should be bear an exact resemblance to the great stone face. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నీకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, when I am as a younger, ఎందుకంటే కొంచెము నీ ఏజ్ కంటే కొన్ని 2-3 years కొంచెం పెద్దగా ఉన్నప్పుడు, నేను అప్పుడున్నప్పుడు ఇన్ ద సిచ్యువేషన్ వన్ ఆఫ్ ద చైల్డ్ వాజ్ బోర్న్, అంటే ఒక చిన్న బిడ్డ అనేది పుట్టడం అనేది జరిగింది. ఇన్ దట్ యూ కెన్ సీ దట్ ఈస్ ద నోబ్లెస్ట్ పర్సన్, ద పర్సన్ బికమ్ ఏ వెరీ నోబ్లెస్ట్ పర్సన్. సో రిజెంబల్స్ టు ద గ్రేట్ స్టోన్ ఫేస్. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడో గ్రేట్ స్టోన్ ఫేస్ లో, అలాగే ఆ అబ్బాయి ఉండడం అనేది జరిగింది. సో మెనీ స్టిల్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దిస్ ఓల్డ్ ప్రొఫెన్సీ. చాలా మందికి ఆ కథ గురించి తెలుసు. అంటే ఆ అబ్బాయి పుట్టడం వల్లే ఆ గ్రేట్ స్టోన్ ఫోర్స్ అతను చనిపోయిన తర్వాత ఆ యొక్క స్టోన్ లోకి తన ఫేస్ అలా వెళ్ళింది అనేసి చాలా మంది చెప్పుకోవడం అనేది జరిగింది. కథలు చెప్పుకుంటున్నారు అనేసి చెప్తుంది. సో బట్ అదర్స్ లుక్ ఇట్ టు బి నథింగ్ బట్ ఇడల్ టాక్. ఇడల్ అంటే నొట్టి మాటలు, అంటే ఇట్స్ లైక్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఇడల్ ఈస్ నథింగ్ బట్ ఫాల్స్ స్టేట్మెంట్ అనేసి చెప్తున్నారు. సో వాట్ ఆల్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ద ప్రొఫెన్సీ హ్యాడ్ నాట్ హ్యాడ్ టు అపియర్. బట్ అలా అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ కనిపించవచ్చు కదా, బట్ ఇతను మాత్రం ఎందుకు ఇక్కడ కనిపిస్తున్నాడు అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అక్కడికి రావడం అనేది జరుగుతుంది. Oh mother, cried Ernest, clapping his hands above his head, and I do hope that I shall live to see him. చూడండి, ఓ మదర్ అంటే ఆ లిటిల్ బాయ్ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, సో క్రైడ్ ఎర్నెస్ట్. వై హీస్ క్రైడ్? బికాస్ హీ వాంట్ టు సీ హిమ్ లైక్ లైవ్, అంటే లైవ్ గా అతన్ని చూడాలనేసి ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ, ఎర్నెస్ట్ ఫీల్ అవుతున్నాడు. సో ఈస్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ విత్ హిస్ హెడ్, అంటే ఇలా క్లాప్ చేస్తూ హెడ్ ఇలా పైకెత్తి ఆ యొక్క స్టోన్ ని చూస్తున్నాడు. ఆ స్టోన్ చూసినప్పుడు చూడండి, ఇట్స్ లీవ్ ఐ వాంట్ టు లైవ్ టు సీ హిమ్. అంటే లైవ్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ గా నేను అతను చూడాలనేసి అనుకుంటున్నాను. హిస్ మదర్ వాజ్ అన్ అఫెక్షనేటెడ్ అండ్ థాట్ఫుల్ ఉమెన్. వాళ్ళ మదర్ ఏంటి, అఫెక్షనేట్ ఈస్ నథింగ్ బట్ గెటింగ్ సో మచ్ ఆఫ్ కేర్ అండ్ లవ్ అండ్ థాట్ఫుల్ ఉమెన్. థాట్ఫుల్ ఉమెన్ అంటే ఏంటి, చాలా బాగా ఆలోచించే గల వ్యక్తి అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇట్ వాజ్ ఎ ప్రాపర్ షీ థాట్ not to discourage the faithful hopes of our little boy. అంటే ఫెయిత్ఫుల్ అంటే ఏంటి, ఇక్కడ నమ్మిన కొన్ని సత్యాలు అనేది ఉంటాయి కదా, వాటిని గురించి చెప్తున్నట్లయితే వాటిని నేను ఎందుకు డిస్కస్ చేయాలి, ఆ అబ్బాయిని ఎందుకు నేను డిస్కస్ చేయాలనేసి ఒక థాట్ అనేది వచ్చింది. సో షీ సెడ్ టు హిమ్ యాజ్ ఎ పర్హాప్స్ యూ మే, అంటే మీరు చెప్పచ్చు కదా ఒకసారి ఇలానైనా. ఓకే, నేను చెప్పినా కూడా సపోజ్ ఇప్పుడు ఆ స్టోన్ లో తన ఫేస్ అనేది నాకు కనిపిస్తుంది. సో అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అవి కనిపించకపోవచ్చు. సో అండ్ ఎర్నెస్ట్ never forgot the story that his mother told him. But atanu life long మొత్తం అంతా కూడా ఎర్నెస్ట్ అసలు మర్చిపోనే లేదు. ఏం మర్చిపోలేదు, తన యొక్క
మదర్ చెప్పిన స్టోరీస్ అసలు అతను మర్చిపోనే లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ మైండ్ వెన్ ఎవర్ హీ లుక్డ్ అప్ ఆన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. ఎప్పుడైతే గ్రేట్ స్టోన్ ఫేస్ ని చూస్తాడో అప్పుడు తనకు కంపల్సరీ ఏం కనిపించేది, ఆ యొక్క ఫేస్ అనేది కంపల్సరీ కనిపించేది. సో హీ స్పెండ్ హిస్ చైల్డ్హుడ్ ఇన్ ద లవ్ కాటేజ్ వేర్ హీ వాజ్ బోర్న్. ఎప్పుడైతే ఆ యొక్క కాటేజ్ లో అంటే తన చిన్నప్పటి నుంచి తన ఏజ్ ఎంత వరకు వచ్చిందో అంత ఏజ్ వరకు తన కాటేజ్ లో నేర్పాడు. వేర్ హీ వాజ్ బోర్న్, తను అక్కడే పుట్టడం అనేది జరిగింది. అండ్ వాజ్ యాజ్ బ్యూటిఫుల్ ఆఫ్ హిస్ మదర్, హెల్ప్ఫుల్ హర్ మెనీ థింగ్స్. అంటే వాళ్ళ మదర్ తనకి చాలా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమెకి చాలా హెల్ప్ఫుల్ గా వర్క్ అతనికి హెల్ప్ఫుల్ గా ఉండదని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, అసిస్టింగ్ హర్ మచ్ ఇస్ లిటిల్ హ్యాండ్స్. అంటే తన లిటిల్ హ్యాండ్స్, తన చిన్న చేతులతో ఏ పనైనా చేసుకోలేకపోతున్నప్పుడు కూడా తను బాగా తనకి హెల్పింగ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఈజ్ మోర్ విత్ హిస్ లవింగ్ హార్ట్. తన యొక్క ప్రతి ఒక్క థింగ్ ని కూడా తను చెప్పుకోవడం అనేది జరిగింది. In this manner, from a happy yet often pensive child, he grew up to a mild and quietly youth. Pensive అంటే థాట్ఫుల్. వాళ్ళ మమ్మీ చెప్పిన డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ని తన మైండ్ లో పెట్టుకొని తను ఎలా పెరిగాడు, హీ వాజ్ బికమ్ ఏ వన్ ఆఫ్ ది థాట్ఫుల్ పర్సన్ గా అతను ఎదగడం అనేది స్టార్ట్ చేశాడు అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, Ernest had no teacher, and but the great stone fast become one to him. అసలు అతనికి ఒక టీచర్ అంటే ఒక గైడ్ చేసే పర్సన్ అయితే ఎవరు కూడా లేకుండా అయిపోయారు. బట్ అతనికి ఎప్పుడు గ్రేట్ స్టోన్ ఫేస్ చూసినప్పుడు అప్పుడు కూడా తను ఒక్కొక్క లెసన్ ని నేర్చుకుంటున్నాను ఇక్కడ చెప్తున్నాడు. when the work of the day was over, అంటే ఆ రోజు వర్క్ అంతా అయిపోతుంది, he would gaze at the for hours until he began to imagine and those vast figures recognized him. అంటే గేజ్ అంటే లుకింగ్, ఆల్రెడీ చెప్పాను కదా. తన వర్క్ అయిపోయిన వెంటనే బయట వచ్చి కూర్చోవడం, ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ని చూడడం, అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని అతను అబ్జర్వ్ చేస్తూ ఆ థింగ్స్ లో కొంచెం హ్యాపీనెస్ అనేది తీసుకోవడం. సో అండ్ గేవ్ హిమ్ ఏ స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. ఎప్పుడైతే తను డల్ గా తన యొక్క హ్యాపీనెస్ అనేది లేకుండా ఉంటాడో అలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే గ్రేట్ స్టోన్ ఫేస్ ని అతను చూస్తాడో తనకు అప్పుడు చాలా హ్యాపీనెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. తన యొక్క కైండ్నెస్ కావచ్చు, అలాగే ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా తనకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి మనము ఒక మదర్, ఒక లిటిల్ బాయ్ యొక్క ఎంకరేజ్మెంట్స్ కానీ కైండ్నెస్ కానీ ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం అండి. ఇక్కడికి మనకి 2 parts అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.